కాలానికి సంబంధించిన వాక్యం పెట్టకుండా లోగరు యొక్క బోధ బోధించేవాడు కాదు. లేదా మొదటి సంఘంలో రెండో సంఘంలో బోధ బోధించేవాడు కాదు. హల్లెలూయా. ఎవడు అసలైనటువంటి దాసుడు, ఎవడు నమ్మకమైనటువంటి దాసుడు, ఎవడు బుద్ధిమంతుడైన దాసుడు అంటే ఈ ఘడియ వర్తమానాన్ని ఎవరికి బోధించేవాడు? యేసుక్రీస్తు కుటుంబానికి బోధించేవాడు. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి దేవుని సొత్తని ప్రజలకు బోధించేవాడు. హల్లెలూయా. ఆడు అసలైనటువంటి బుద్ధిమంతుడైన సేవకుడు, నిజమైనటువంటి సేవకుడు అంటే వాడు. వాడు ఏమి చూడడు, కేవలం సంఘక్షేమం మాత్రం చూస్తాడు. సంఘం ఎలా ఎదగాలి, సంఘం ఎలా యేసుక్రీస్తు స్వామి మీద రావాలా, వీళ్ళెవరు? నా యజమానుడి కుటుంబం, నా యజమానుడి పిల్లలు. కాబట్టి నా ముందు ఉన్నటువంటి ఈ పిల్లలు నా యజమానుడి పిల్లలు కాబట్టి నా యజమానుడు